आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। వైకుంఠ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పాత బస్తీలోని ఆలయాల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలు, తీరొక పూలతో పుష్పాలంకరణతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లో వేచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ పురస్కరించుకొని ఆలయాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శివాలయం రక్షాపురం, కంచనబాగ్, హైదరాబాద్. ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం దేవాలయం. అక్కన్న మాదన్న వాళ్ళ హయాంలో ఇది కంచిపేటాధిపతులు వారు ప్రతిష్ఠ చేసిన దేవాలయం. ఇక్కడ మెయిన్ శివాలయానికి ఉపాలయము వెంకటేశ్వర స్వామి ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఈ ధనుర్మాసం భాగంలో ప్రతి నెల రోజులు ఉదయం స్వామివారికి అభిషేకం, రోజు పాసురాలు చదువుతారు, సాయంత్రం కూడా ప్రవచనాలు జరుగుతాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముందుగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి వారి తరపున ఆలయానికి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ చరిత్ర మెయిన్, ఈ శివాలయం మెయిన్ ఇది. దీనికి ఉపాలయం వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ధనుర్మాసం 11వ తారీఖున కోడారై గంగాళం పూజ ఉంటుంది. 13వ తారీఖున శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఇక్కడ ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీలో ఇది అతిపెద్ద దేవాలయం. ఈ దేవాలయానికి పెద్ద చరిత్ర ఉన్నది. ఎక్కడి నుంచో స్వామివారికి ఇక్కడ శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ శ్రీరామనామ కళ్యాణం జరుగుతుంది. ముఖ్యంగా కాలభైరవుడు ఎక్కడా లేదు. ఈ ఓల్డ్ సిటీలో కాలభైరవుడు దేవాలయం ఎక్కడా లేదు. ఈ ట్విన్ సిటీలోనే మన దగ్గర కాలభైరవుడికి ప్రతి మంగళవారం అభిషేకము, అర్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే అయ్యప్ప స్వామి ప్రతి 41 రోజు మండల దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములు ఇక్కడే ఉండి ఇక్కడి నుంచే ప్రతి శబరిమలకి ఇక్కడి నుంచే వెళతారు. అలాగే రామాలయము, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు, ఇక్కడే ఉంటారు. అట్లాగే ప్రతి నెల సంకటహార చతుర్థి జరుగుతుంది. లక్ష్మీ గణపతి హోమము, అభిషేకము అన్నీ జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ఈ శివాలయంలో మెయిన్ ప్రత్యేకత ఏమిటంటే 41 రోజు అభిషేకం చేసుకున్న వాళ్లకు మనసులో ఉన్న కోరికలు తీరుతాయని చాలామంది నమ్మకం. ఉదాహరణ ఏంటంటే చిత్తూరు జిల్లా ఎస్పీగా చేసిన రిషాంత్ రెడ్డి ఇక్కడే 41 డేస్ ఇక్కడే అభిషేకం చేసుకుని ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇక్కడే అభిషేకం చేసుకుని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే 41 రోజు అభిషేకం చేసుకుంటే ఈ దేవాలయంకి చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయం అని భక్తుల నమ్మకం. ఎక్కడి నుంచో ట్విన్ సిటీస్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు. అట్లాగే ముందుగా తర్వాత మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి కన్నుల పండుగ జరుగుతుంది. శ్రీశైలంలో ఏ రకంగా జరుగుతుందో ఇక్కడ ఆ రకంగా జరుగుతుంది అని భక్తుల నమ్మకము.